గ్రీన్ సిగ్నల్ సినిమా ఈ మధ్యనే ఏప్రిల్ 18th ఆడియో రిలీజ్ చేసామండి. ఆడియో రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మాకు మంచి సంతోషంగా ఉండే విధంగా అందరూ వచ్చిన వాళ్ళంతా అందరూ బాగా అప్రిషియేట్ చేశారు. అదే మాదిరిగా క్యాసెట్ రిలీజ్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ కానీ అది అందరూ చాలా బాగుందన్నారు. ఆడియో రిలీజ్ చేసిన తర్వాత జనరల్గా కొన్ని సాంగ్స్ 2-3 సార్లు వింటే కానీ కొంచెం వినడానికి కొంచెం వినసొంపుగా ఉండవు. కానీ ఈ సాంగ్స్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే అన్నీ చాలా బాగున్నాయని 6 సాంగ్స్ చాలా వినేదానికి చాలా బాగున్నాయని చెప్పి ఫ్రెండ్స్ అందరం చెప్పడం జరిగింది. వినేదానికి కూడా కాదు, చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఆ మాదిరిగా మా డైరెక్టర్ గారు, మా కెమెరామ్యాన్ గారు చాలా అందంగా డిజైన్ చేశారు సినిమాని. నాకు ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది ఏందని ఫస్ట్ కొంచెం భయంగా ఉన్నది. ఆడియో రిలీజ్ చేసిన తర్వాత అందరూ వచ్చిన జనాలు కానీ ఫ్రెండ్స్ కానీ చాలా సంతోషంగా చాలా బాగా తీసావు, సాంగ్స్ చాలా బాగున్నాయి, విజువల్గా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేస్తే నాకు కాస్త ఉన్న భయం కూడా వెళ్ళిపోయి చాలా రిలాక్స్గా ఉన్నాను. దేవుడి దయ వల్ల డెఫినెట్గా హిట్ కొడతామనే కాన్ఫిడెన్స్ ఉంది. దిస్ మూవీ ఈజ్ అబౌట్ యూత్ కల్చర్. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు మనం ఉన్న యువతుల మధ్య ఉన్న రిలేషన్షిప్స్ మీద చాలా బోల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇట్స్ రియల్లీ అబౌట్ కల్ట్ ఫిల్మ్ అండి, యూత్ కల్ట్ ఫిల్మ్ అండి. చాలా జెన్యూన్గా ఈ సొసైటీలో ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి కమ్యూనికేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇందులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ చేయడం జరిగింది. ఈ మూవీని మేము చాలా 15 days గోవాలో షూట్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ కలర్ఫుల్గా వస్తుందండి, కలర్ఫుల్గా వచ్చింది ఇది. అండ్ రీసెంట్గా మేము ఆడియో కూడా రిలీజ్ చేసాం. ఆడియో మీరు అందరూ కూడా వినే ఉన్నారు అందరూ కూడా. సో ఎవ్రీ సాంగ్, ప్రతి సాంగ్ కూడా చాలా హిట్ అయింది. అందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయండి. యూట్యూబ్లో కానీ ఎవ్రీథింగ్ చాలామంది వ్యూవర్స్ చూశారు. అండ్ ఈ మూవీలో పర్టికులర్గా మ్యూజిక్ జీవన్ ఈస్ బెస్ట్. నిపుణులుగా ఆయన చేసిన అన్ని మూవీల్లో కూడా ద బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ప్రతి సాంగ్ కూడా ఒక వేరియేషన్ మేము ప్రతి సాంగ్ కూడా ఒక సంబంధం లేకుండా చాలా వేరియేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ సిచ్యువేషనల్ సాంగ్స్ అండి. సినిమాటిక్గా వెళ్ళి ఇల్యూషన్స్లో వెళ్ళి సాంగ్స్ అవి అలాంటివి లేకుండా అన్నీ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ అండి. అండ్ టాకింగ్ అబౌట్ 4 guys, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ 4 guys. యాక్చువల్లీ ఇప్పుడు ఈ సొసైటీలో చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయండి అని అన్నీ డిస్కస్ చేయలేను కాబట్టి ఐ టుక్ 4 different రిలేషన్షిప్స్. అందులో 4 రిలేషన్షిప్స్ తీసుకొని నేను ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ 4 new guys and 4 new girls. ఇందులో నిజం చెప్పాలంటే 6 అమ్మాయిలు ఉంటారు. సో మేము కావాలని ఇంకా 2 మేము రివీల్ చేయట్లేదు. సో ఇట్స్ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ కలర్ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఐ హోప్ మీ అందరు కూడా వచ్చి డిఫరెంట్ మూవీ కూడా మిమ్మల్ని అదే విధంగా ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం ఒక న్యూ కమర్స్తో ఈ సినిమాకి ముందు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక న్యూ కమర్స్ అనగానే ఒక స్టేట్ ఆఫ్ మైండ్తో వస్తారండి, మూవీ ఇలా ఉంటుందండి. బట్ ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ అందరూ ఇన్వెస్ట్ చేసిన దానికి ఒక 4 times బెటర్ క్వాలిటీ కానీ బెటర్ అవుట్పుట్స్ కానీ చాలా కేర్ తీసుకొని తీయడం జరిగింది. ఇట్స్ డెఫినెట్లీ హాలీవుడ్ అనే సేమ్ బాలీవుడ్ స్టాండర్డ్స్లో చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. అలాంటి స్టాండర్డ్స్కి ఒక్క పాయింట్ కూడా తక్కువ లేకుండానే ఐ ట్రై టు ఇన్కాపరేట్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్. చాలా సాంగ్స్ విధంగా కూడా చాలా కలర్ఫుల్గా తీయడం జరిగింది. మా మూవీ గ్రీన్ సిగ్నల్ నాకు ఫస్ట్ ఈ అవకాశం ఇప్పించిన మారుతి గారికి, విజయ్ గారికి, రమణరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అదేవిధంగా ఇందులో సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయండి. విజయ్ గారు మంచి అవుట్పుట్ తీసుకున్నారండి. అండ్ సెకండ్లీ అంటే మ్యూజిక్లో కొన్ని స్టైల్స్ అటెంప్ట్ చేయాలంటే కొంచెం భయం వేస్తుంది. కాకపోతే ఈ మూవీలో నాకు ఆయన చాలా ఫ్రీడమ్ ఇచ్చి మంచి వర్క్ తీసుకున్నారు. అండ్ మూవీ కూడా చాలా బాగా వచ్చింది, చాలా స్టైలిష్గా వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మొన్న ఫినిష్ అయిందండి, చాలా బాగా వచ్చింది. అండ్ వీ ఆల్ ఆర్ హ్యాపీ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. మా ప్రాజెక్ట్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు గోపాల్ సాయి. ఈ మూవీలో వన్ ఆఫ్ ది హీరోగా యాక్ట్ చేశాను. మూవీలో సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మూవీ దిస్ మంత్ మే 3rd weekలో రిలీజింగ్ ఉంది మూవీ. నా క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది మూవీలో. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. నా పేరు మనాలి. ఇది నా ఫస్ట్ డెబ్యూ మారుతి సార్ మారుతి ప్రెజెన్స్లో ఇది నా ఫస్ట్ మూవీ. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా మ్యూజిక్ని అంత బాగా సక్సెస్ చేసినందుకు. ఇప్పటికే అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మా మూవీ గ్రీన్ సిగ్నల్ ఈ మంత్ సెకండ్ వీక్లో రిలీజ్ అవబోతుంది. 17th వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్. అండ్ ఆడియోని చాలా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మీడియా వారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో అండ్ గోవాలో చేశాము. చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి.